ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ రావడం చాలా కామన్ రియాక్షన్. మనం ఏదన్నా ఒక డేంజరస్ వస్తువు చూసినప్పుడు, లేకుంటే ఒక లయన్ లాంటి న్యాచురల్ ఫియర్ లాంటి న్యాచురల్ రియాక్షన్, ఎగ్జామ్స్ ముందు కాస్త స్ట్రెస్ పడడం కూడా సహజమైన రియాక్షన్. కానీ స్ట్రెస్ మనకు ఫోకస్ పెరగడానికి పనికొస్తుంది, అటెన్షన్ ని ఎక్కువగా మనం ఎక్కువసేపు చదివేయడానికి పనికొస్తుంది అన్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ గా యూజ్ చేసుకుని దాని తగ్గట్టు ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంటుంది. కొంతవరకు స్ట్రెస్ మనల్ని అలర్ట్ చేస్తుంది, మన మైండ్ ఫంక్షన్స్ ని డైరెక్షన్ ఇస్తుంటాయి. మనం దాని తగ్గట్టు టైం మేనేజ్మెంట్ చేయగలుగుతాం, మిగతా వాటిని డిస్ట్రాక్షన్స్ తక్కువ చేసుకుంటాం. స్ట్రెస్ పడ్డాం అనుకోండి, పనితనం బాగా పెరుగుతుంది. ఇదే స్ట్రెస్ మనకు ఆ స్టూడెంట్ లో తన పరిధి మించి ఎక్కువ అయిపోతున్నాయన్న సబ్జెక్ట్ చదవడంలో గానీ, టైం తక్కువ అయిపోతుందన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోవడం గానీ, తన కెపాసిటీ మించి ఇక్కడ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, లేదు దీని రిజల్ట్ మనకు ఎలా వస్తుంది, నెగిటివ్ వస్తుంది అన్న భయం ఎక్కువగా ఓవర్వెల్మ్ అయినప్పుడు అప్పుడు ఆ స్ట్రెస్ కాస్త డిస్ట్రెస్ అంటాం, అంటే నెగిటివ్ గా పనిచేస్తుంది. సో ఇటువంటి నెగిటివ్ గా పనిచేసినప్పుడు బాడీ సహజంగా వాళ్ళలో కొన్ని లక్షణాలు తెలియజేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ పరంగా చూసాం అనుకో, ఫ్రీక్వెంట్ గా ఇరిటేట్ అయిపోవడం, మూడ్ అనేది అప్సెట్ గా అయిపోవడము, నెగిటివ్ డిస్కషన్ చేయడం, ఇలా జరుగుతుంది. కొన్నిసార్లు ఫిజికల్ గా కూడా కొన్ని రెస్పాన్స్ వచ్చేస్తుంటాయి. లైక్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు హెడ్ ఏక్ గానీ, ఫ్రీక్వెంట్ గా స్టమక్ ఏక్స్, బ్యాక్ పెయిన్స్, ఇలా మజిల్ టెన్షన్స్ కలవడం, కొన్నిసార్లు ఎక్కువగా వణుకు ఎక్కువ రావడం, కొన్నిసార్లు గొంతు తడారిపోతున్నట్టు, ఎక్కువగా దాహం ఎక్కువ వేసేయడం, ఈవెన్ స్లీప్, ఫుడ్ ఇంటేక్, వీటిలో కూడా మార్పు కనిపించేస్తుంది. సో ఇవి ఏమైనా కనిపిస్తున్నాయంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయని అండర్స్టాండ్ చేసుకోవాలి.